దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము ఫలించాలంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. మన లేఖన భాగాన్ని చదువుదాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 32-33 చదువుతున్నాను. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అందరం చదువుదామా? అందరం కలిసి 32-33. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. నీతిని మొదట. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతే నమ్మదగిన దేవుడు. గత ఉదయం నుంచి మీరు జరిగిస్తున్న ఈ సభలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనేక మందిని చేరి వచ్చి నీ మాటలు వినడానికి కృప చూపించారు. నైనా మొదటి సందేశంలో మీరు మాట్లాడారు. అలుపు నీ సన్నిధిలో నిలిచి ఉన్నాను, కనికరించండి. మీరు మాట్లాడకపోతే ప్రయోజనం లేదు. చేరి వచ్చిన హృదయాలకు కావాల్సిన నీ మాటలు వినిపించి మీరే మయంపరచబడమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి రాసిన సువార్తలో కొండమీద ప్రసంగంలో ఒక చిన్న మాటను చదువుకొని మనం చూస్తూ ఉన్నాం. మొదట మనం ఏం చేయాలి? మొదట అనే మాట చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మన వ్యక్తిగత జీవితంలో అర్థమవుతున్నమాట. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మనం చేసే ప్రతి పనిలో, మన కుటుంబాలలో జరుగుతున్న ప్రతి కార్యాలలో, మనము తలపెట్టే ప్రతి పనిలో మొదటి స్థానం ప్రభువుకు ఉందా? అది ఆలోచన చేయాలి. అన్నిటికంటే ముఖ్యముగా ఎవరైతే మొదటి స్థానమును ప్రభువుకి ఇస్తారో తప్పక వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత వారికి ఉంటుంది అనే సత్యాన్ని గమనించాలి. మొదట దేవునికి మనము సమయం ఇవ్వాలి. మొదట ఎవరికి సమయం ఇవ్వాలి? దేవునికి సమయం ఇవ్వాలి. ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడాలి. అంటే నిద్రలో వేస్తున్నాం కానీ, అంటే ప్రార్థన చేయాలి. ఎవరి ముఖం చూడకముందు బైబిల్ ముఖం చూడాలి. అంటే వాక్యం చదవాలి. ఎవరితో మాట్లాడకముందు ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. అంటే ప్రార్థన చేయాలి. కొంతమంది లేస్తున్నాగా నా మొబైల్ చూసావా, ఛార్జింగ్ అయిపోయిందేమో చూడు అన్నట్టు ఉంటారు కదా. రాత్రి అయ్యో ఏంటి ఛార్జింగ్ అంతా అయిపోయింది అన్నట్టు. కొంతమంది పాపం లేవగానే రాత్రి మనము తిన్న ఆహార పదార్థాల అవన్నీ ఆ యొక్క ఏమంటారు వాటిను, ఆ సామాన్లు, తిన్న పాత్రలు గుర్తు వస్తాయి. అవి మనకు ఆడికి వెళ్ళిపోతాం. కొంతమంది చీపిరి కనపడలేదని ఎత్తులాడుతూ ఉంటారు. ఎందుకు? అవన్నీ అవసరమైనవే. అలాగని 10 గంటలకు లేచి లేదా 9 గంటలకు లేచి అందరు లేచిన తర్వాత లేచి నేను దేవుణ్ణి ఎతుకుతాను, దేవునికి మొదటి స్థానం ఇస్తానంటే కుదరదు. సూర్యుడు రాకముందే నీతి సూర్యుడైన ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఈ లోక వెలుగు రాకముందే వెలుగైన దేవుని గ్రంథాన్ని చదవాలి. అప్పుడే మనం వెలిగించబడతాం. మొదట అనే మాట చాలా ప్రాముఖ్యత. నువ్వు ఏ కార్యక్రమం చెయ్యి, ఏ పని చెయ్యి, ఏ పని పూనుకోవడానికి తలపెట్టు, మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. అందుకే ప్రభు చెప్పాడు, వారి ఆలోచనలన్నీ వేరుగా ఉన్నాయి. వారి ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయి? ధర్మం మీద, వారి ఆలోచనలు మీద ఉపవాసం మీద, వారి ఆలోచన ప్రార్థన మీద, వారి ఆలోచన మీద ఆహారం మీద, వస్త్రం మీద, ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామనే విషయాల మీద వారి మనసు ఉంది. ఇవన్నీ చెబుతూ చివరిలో ఈ మాట చెప్పాడు. దానికి సాదృశ్యంగా ఆకాశ పక్షులను చూపించాడు.
అడవి గడ్డిని చూపించాడు, చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు అన్నారు. శ్రేష్టమైన వాడు మానవుడు, దేవునికి ఇష్టమైన వ్యక్తి మానవుడు. దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎవరు? మానవుడు. దేవునికి మానవుడికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రభువు దేనికి ఇవ్వలేదు. ఆ మానవుడే ఆజ్ఞను అతిక్రమించగా ఆ మానవుణ్ణి రక్షించుటకు ఆయన మానవుడు కాదు దేవుడు, కానీ మానవ అవతారం ఈ లోకానికి వచ్చాడు. కానీ దేవుడైన ప్రభు ఆయనకు రక్తమాంసములు అక్కర్లేదు, కానీ రక్తమాంసం గలవాడికి వచ్చాడు. దేవుడు ఈ లోకంలో పుట్టవలసిన అవసరం లేదు, ఆయన పుట్టాడు. దేవుడు ఈ లోకంలో శ్రమ పడవలసిన అవసరం లేదు, ఆయన శ్రమపడ్డాడు. దేవుడు ఈ లోకంలో చనిపోవాల్సిన అవసరం లేదు, కానీ చనిపోయాడు. సమాధి చేయవలసిన అవసరం లేదు, కానీ సమాధి చేయబడ్డాడు. శ్రమలు, హింసలు, గాయాలు, అవమానం పొందవలసిన అవసరం లేదు, కానీ పొందాడు. ఆయన దేవుడై ఉండి తన స్వరూపంతో తన పోలికతో చేయబడిన మానవుడు ఆజ్ఞను అతిక్రమించటం వలన దేవుడు అలా చేయవలసి వచ్చింది. మానవుడి కొరకు ఆయన ఏమీ ఉంచుకోలేదు. తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోశాడు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొదట అనే మాట చాలా విలువైన మాట. మొదట అనే విషయాలను గురించి దైవ గ్రంథం చాలా విషయాలు చెప్తూ వచ్చింది. ఆయన రాజ్యమును వెతకండి. దావీదు అన్నాడు, నా దేవా, నా దేవుడవు నీవే, ఏకువని నేను నిన్ను వెతికెదను అన్నాడు 63వ కీర్తనలో. ఏకువని నేను నిన్ను వెతకెదను, నీ బలము, నీ ప్రభావము చూడవలనని నీ పరిశుద్ధ ఆలయమందు ఆశతో కనిపెట్టుచున్ను అని అన్నాడు. దేవుణ్ణి వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ఆయన మాటలు వినుటకు, ధ్యానించుటకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక మాట ఇలా చెప్తాను. సహజంగా మన కుటుంబంలో మనకు దేవుడు ఎక్కువ, మనకి లోక సంబంధమైన ఉన్న పనులు ఎక్కువ. దేవుడు ఎక్కువ, పిల్లలు ఎక్కువ. దేవుడు ఎక్కువ, యజమానుడు ఎక్కువ. దేవుడు ఎక్కువ, యజమానురాలు ఎక్కువ. దేవుడు ఎక్కువ, పని ఎక్కువ. దేవుడు ఎక్కువ, డబ్బు ఎక్కువ. దేవుడు ఎక్కువ, ఇంట్లో ఉన్న వస్తువులు, వాహనాలు ఎక్కువ. దేవుడు ఎక్కువ, మనము తినే పదార్థాలు ఎక్కువ. అంతా ఒట్టిదే మీరు చెప్పింది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దేవుడు ఎక్కువ కాదు, వీటికే ఎక్కువ స్థానం ఇస్తున్నాడు మానవుడు. దేవునికి ఇవ్వాల్సిన స్థానము మొదట దేవుడికి మానవుడు ఇవ్వట్లేదు. మొదట ఆయన రాజ్యమును, నీతిని మొదట దేవుడు వెతకట్లేదు. అందుకే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నోటితో చెబుదాం లేదు, దేవుడు ఎక్కువ కాక, దేవుడు గొప్పోడు కాక ఇంకెవరంట అని మీరు చెప్పవచ్చు. వల్లించుట సులభమే కానీ అనుసరణలో, ఆచరణలో కనబడుతుంది. ఆ క్రియల రూపంలో గమనించాలి. మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చామనడానికి రుజువేంటి? ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికేవారు. మనం ఆయన రాజ్య సంబంధులం. ఎవరి సంబంధులం? ఆయన రాజ్య సంబంధులం. దేవుని రాజ్యం, ఆయన రాజ్యం, పరలోక రాజ్యం. దేవుని రాజ్యం మాటలతో లేదు, శక్తితో ఉంది. దేవుని రాజ్యం భోజనము, పానము కాదు, పరిశుద్ధాత్మయందలి ఆనందం. దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది, మీ మధ్యనే ఉన్నది. మీరే దేవుని రాజ్యమై ఉన్నారు. మీరే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన బిడ్డలు, దేవుని రాజ్య వారసులు, దేవుని రాజ్య పౌరులు.
దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మీరే దేవుని రాజ్యం అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమైన మాట అండి. మొదట ఆయన రాజ్యమును వెతకాలి. ఆయన రాజ్యమును, నీతిని వెతకాలి. నీతి అనే మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, వినండి, ప్రభువును మించిన నీతిమంతుడు ఈ లోకంలో ఇంకెవరు లేరు అనే సత్యాన్ని గమనించాలి. ఆయన ఎలాంటి నీతిమంతుడు అని అంటే, ఒక గవర్నర్ చెప్పాడు. మత్తయి రాసిన సువార్తలో మనం 27:24 ఇలా అంటాడు, ఆ నీతిమంతుని విషయములో అంటాడు పిలాతు. ఆ నీతిమంతుడు 27:19 పిలాతు భార్య మత్తయి రాసిన సువార్తలోనే, నేను మత్తయిలోనే చెప్తా ఉన్నా, వినండి, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. 27:4 యూదా అనబడిన వ్యక్తి అంటాడు, ఆ నీతిమంతుని రక్తమును అప్పగించానన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంట? నీతిమంతుడు. హెబ్రీ గ్రంథకర్త కూడా చెప్తాడు 7:26 ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. మన పాపం మనం ఒప్పుకున్న వెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక. మన దేవుడు ఎలాంటి వాడు? నీతిమంతుడు. పిల్లారా గమనించాలి. పేతురు గారు తన ప్రసంగంలో ఇలా చెప్తాడు, పిల్లారా గమనించాలి, మీరు నీతిమంతుణ్ణి సిలువ వేయమన్నారు, నరహంతకుణ్ణి విడిపించమని చెప్పారు. నీతిమంతుణ్ణి సిలువ వేయుటకు మీరు అప్పగించారు అన్నాడు. అప్పుడే వారి హృదయాల్లో పొడవబడి వారు మారు మనసు పొందారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఎలాంటి నీతిమంతుడు తెలుసా? కామ, క్రోధ, లోభ, మద, మచ్చరము లేని వ్యక్తి. ఎంత గొప్ప నీతిమంతుడో వర్ణసఖ్యం కాదండి. ఆయన జననములో పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడు. పిల్లారా, ఆయన జననము పరిశుద్ధమైనది. ఆయన జీవితంలో ఎలా అన్నాడు? 8వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్తలో, నా యందు పాపం ఉన్నదని మీలో ప్రభు చెప్పాడు అన్నమాట. హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అన్నాడు. పేతురు అన్నాడు, నీతిమంతుణ్ణి మీరు అప్పగించారు అన్నాడు. ఇస్కరోతు యూదా కూడా అన్నాడు. పిలాతు భార్య చెప్పింది, పిలాతు చెప్పాడు, ఈ నీతిమంతుని విషయములో ఆయన నీతిమంతుడు. మానవులంతా ఎలాంటి వారు? అనీతిమంతులు. చెప్పండి, ఎలాంటి వారు? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24 చదువుతారా? 6:24 రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24 24. కృపావరం నిత్య జీవం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 24 24 చదువు. నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందు వారి విమోచనం వలన ఉచితముగా. అబ్బా, ఎంత మంచి మాట అండి. అందరూ తలలు పైకి ఎత్తండి. ఎలాగా? నీతిమంతులు ఉచితముగా నీతిమంతులుగా చేశాడు ప్రభు. నమ్మువారు ఆయన కృప చేత. మనము నమ్మితే, ఆయన కృప చూపిస్తే మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. అనీతిమంతులమైన మనము నీతిమంతుని రక్తము వలన, నీతిమంతుని పాద సన్నిధిలో మన పాపములు ఒప్పుకొనుట వలన నీతిమంతుడైన ప్రభువు మన పాపాలన్నీ కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. నమ్మువారు ఆయన కృప చేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆయన నీతిని వెతకాలి.
ఆయన నీతిని వెతకాలి. యేసు క్రీస్తు ఎలాంటి నీతిమంతుడో, ఆయన మీన ఏ మచ్చైనను, ఏ డాగైనను, ఏ తప్పైనను, ఏ లోపమైనను, ఏ పాపమైనను నిరూపించే వ్యక్తి పుట్టలేదు, పుట్టబోడు, పుట్టడు కూడా. అంత గొప్ప నీతిమంతుడు ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు. ఆయన నీతిమంతుడు. ఆలోచన చేయాలి. అందుకే ఏం వెతుకులాడాలి, ఏం వెతకాలి చెప్పండి? ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యమును వెతుకుతే ఆయన నీతిని వెతుకుట అర్థమవుతుంది. పిల్లారా గమనించాలి. ఏం వెతకాలి? ఆయన రాజ్యమును వెతకాలి మొదట. ఆయన నీతిని వెతకాలి. ఆయన ఎవరు? నీతిమంతుడు. చెప్పండి, ఆయన ఎవరు? నీతి. మనమెవరమి? అనీతిమంతులం. మనమెవరమి? అనీతిమంతులం. మన స్థితి, మన విధానం రోమా 5లో చెప్పాడు. భక్తిహీనులం అన్నాడు, బలహీనులం అన్నాడు, పాపులం అన్నాడు. పిల్లారా గమనించాలి. రోమిలకు రాసిన పత్రికలో పిల్లారా గమనించాలి. ఆ మాటలు మనం చూడగలం. ఎఫెసీ 2లో చెప్పాడు ఇలాగా. ఎఫెసీ 2వ అధ్యాయంలో చచ్చిన వారివి అన్నాడు, కోరికలు నెరవేర్చుకుంటున్న వారివి అన్నాడు, ఉగ్రతకు పాత్రులం అన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. అయినను ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మాట చూస్తాం. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. ఉచితముగా ఆయన మనల్ని ఎలా చేశాడు చెప్పండి? నీతిమంతులుగా చేశాడు. ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. ఆయన నీతిని వెతకాలి. చెప్పండి, ఏం వెతకాలి? అప్పుడప్పుడు అంటుంటారు నీతి మాలిన వాడ అంటారు. చెప్పండి, నీతి లేని స్థితి, నీతి లేని మాటలు, నీతి లేని జీవితం, నీతి లేని బ్రతుకు, నీతి లేని కుటుంబం అంటుంటారులే. ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళొద్దు. ఎంత గొప్ప మాట అండి. మన ప్రభు ఎలాంటి వాడు? నీతిమంతుడు. మరి టీ ఇచ్చేవారు ఈ మీటింగ్ అయిన తర్వాత ఇస్తే మంచిదేమో. తీసుకున్న వాళ్ళు తాగండిలే, పర్లేదా? అంటే మీరు తాగుతారా? తాగుతూ వింటూ ఉంటారా? వింటూ తాగుతూ ఉంటారా? మరి అది కొద్ది కష్టమైన పరిస్థితి అన్నమాట. అది మీకు నాకు పరీక్షే. మూతి కాలుకుంటా, అది చూసుకుంటా, ఇలా పట్టుకుంటా, కదా రాసుకుంటూ వాళ్ళకి అంత కొద్దిగా శిక్షే. కాబట్టి సిస్టర్ గారు కొద్దిగా గమనించి ఒక ఇది ముగింపులో అందరూ హ్యాపీగా మంచిగా అలా తీసుకొని పోతే మంచిది అనేది నా ఆలోచన. మొదట ఏం వెతకాలి చెప్పండి? ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఒక మాట చూడండి, దాడిపోదాం. దేవుని మాటల వైపు మనసు పెట్టండి. మత్తయి రాసిన సువార్త, అక్కడే ఉన్నాం మనం, కొండ మీద ప్రసంగంలోనే ఉన్నాడు. తర్వాత అవసరాన్ని బట్టి బయటికి వెళ్దాం. పిల్లలు 7వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 7:5. ఏషధారి మొదట నీ కంటిలో ఉన్న ఓరి, మన కంటిలో ఏముంది? మొదట దూలం తీసేసుకో. సహజంగా మనుషులు ఏం చెప్తారు చెప్పండి? ఏమ్మా, ఆ పాప అంతే, వాళ్ళ డాడీ అంతే, వాళ్ళ మమ్మీ అంతే, వాళ్ళ పిల్లలు అంతే, వాళ్ళ కుటుంబం అంతా అంతే. మనమేంటి? మన స్థితి ఏంటి? మన విధానం ఏంటి? మన పరిస్థితులు ఏంటి? కొంతమంది ఎదుటివారినే చూస్తుంటారు, భూతద్దాలతో చూస్తూ ఉంటారు, ఎదుటివారినే చూస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ విధానం, వాళ్ళ గురించే చూస్తూ ఉంటారు. ఒకే ఇలా చూపిస్తే కొదం 4 ఏళ్ళు ఎలా చూపిస్తున్నాయి? యూ అని చూపిస్తూ ఉన్నాయి. నీవేంటి? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎంత కఠినమైన మాట అన్నాడండి. నాటి దినాలలో యూదా జనాంగంతో ప్రభు మాట్లాడుతున్నాడు. భక్తి ముసుగులో వేషమేసుకున్న వేషధారులారా, ఎంత వేదనతో అన్నాడండి. 6వ అధ్యాయంలో చెప్పాడు ఆ మాట.
నీ ప్రార్థన వేషధారత్వంతో ఉండకూడదు, నీ ఉపవాసన వేషధారత్వంతో ఉండకూడదు, నీ ధర్మం వేషధారత్వంతో ఉండకూడదు. వేషధారి ఎలా ఉంటాడో ఆ సంగతులు చెప్పాడు. భక్తి ముసుగులో వేషం పనికిరాదు అన్నట్టు చెప్పాడు. పైకి భక్తి కాదు, భక్తిలో ఉండే శక్తిని ఆశ్రయించాలి. కొంతమంది పాటలు పాడుతుంటారు, ప్రార్థన 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 అనే పాటలు పాడుతుంటారు. మొన్న ఎక్కడ చూశాను, ప్రార్థన అనే పాటకి ఎంత మ్యూజిక్కో, ఆ మ్యూజిక్ అసలు ఇంకా ఆ మ్యూజిక్ దాంట్లో ప్రార్థన ఉందా చెప్పండి? ఇటీవల ఒక పాట ఆరాధన 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 అని ఒక పాట వచ్చింది, దాంట్లో ఆరాధన ఉందా? వై యు ప్రేయర్, వై వర్షిప్? ఆలోచన చేయాలి. భక్తి వేషధారత్వముతో కూడినదిగా ఉండకూడదు. వేషధారి ఎంత వేదన తన్నాడండి ఆ మాట, ఎంత దుఃఖంతో అన్నాడండి ఆయన, ఎంత బాధ కలగకపోతే ఆ మాట అన్నాడండి. వినండి పిల్లారా, గమనించాలి. రండి 6వ అధ్యాయం 2వ వచనం. నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషులకు ఘనత నొందవలనని వేషధారుల అన్నాడండి. ఎట్లంట? వేషధారుల, మనుషులకు కనబడవలనని వేషధారి అన్నాడు. వేషధారి మనుషులకు కనబడాలి. 5వ వచనం చదవండి. ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె. ఏదన్నా మనం చేసామంటే, ఏదన్నా మనం చేసామంటే ఎంతమంది చూడాలి? ఏంటండి నా పేరు చెప్పలేదేంటండి, మీరు మర్చిపోయారా? నేను 25 కేజీల బియ్యం ఇచ్చానుగా అంటే 25 కేజీల బియ్యం ఇచ్చి కూడా చెప్పలేదేంటండి మీరు? ఏంటి మీరు అసలు అంటే మేము ఇంత డబ్బు పెట్టి ఇచ్చి కూడా, ఆయిల్ డబ్బు ఇస్తే కూడా, ఇంత డబ్బులు ఇస్తే కూడా, ఇంత ఏదో పొలం బండు తెచ్చి ఇస్తే కూడా మా పేరు చెప్పా? పేరు కావాలి. వారిని ఏమన్నాడండి దేవుడు? ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మనుషులు చూడాలి, మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు కనబడాలి, మనుషులు గుర్తించాలి, మనుషులు ఐడెంటిఫై చేయాలి. మనుషులు అబ్బా నువ్వా 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 అన్నట్టు అనాలి. భూలోకంలోనే మెప్పు, మన ఘనత రావాలి, భూలోకంలోనే సన్మానాలు కావాలి. ప్రభు అది చెప్పలే. రహస్యమందు చూచు నీ తండ్రి. ధర్మములో ఎలా అన్నాడు? ప్రార్థనలో రహస్యం, ఉపవాసంలో రహస్యం. ఇప్పుడు ఏదో దినాలు జరుగుతున్నాయి. ఏ దినాలు? ఎవరికి శ్రమ? అప్పులు ఎక్కువైనోడికి శ్రమ. అవునా కాదు చెప్పండి? కిస్తీలు కట్టలేక డబ్బులు తీసుకొని, అప్పుడే మంగళవారం వచ్చిందమ్మా, మంగళవారం ఒకడు, బుధవారం ఒకడు అన్నట్టు వాళ్ళకి శ్రమ. ఆరోగ్యం బాగలేని వాళ్ళకి శ్రమ, అత్తకు అన్నం పెట్టని కోడలకు శ్రమ, కోడలను సరిగా చూసుకొని అత్తకు శ్రమ. ఇది కదా శ్రమ. భర్తను ప్రేమించలేని భార్యకు శ్రమ, భార్యను ప్రేమించలేని భర్తకు శ్రమ. ఇదేనోడి శ్రమ అంటే? నీకేంటి శ్రమ? నా శ్రమను ఆయన భరించాడు. నీకేంటి శ్రమ? శ్యామల దినాలో పెళ్ళి చేసుకోకూడదంట. దినం చేసుకోవచ్చా చచ్చిపోతే? తప్పుగా అర్థం చేసుకోమాకండి. అది కూడా చేసుకోకూడదుగా. చచ్చిపోతే పాతి పెట్టచ్చా? అది కూడా చేయకూడదుగా. ఏంటండి అజ్ఞానం? 25వ బుట్టిస్తారు, డిసెంబర్లో గుడ్ ఫ్రైడేకి సెలవేస్తారు, ఈస్టర్కు లేచినాడురా సమాధి అంటావా? దీన్ని ఏమంటారు? చెప్పరే. వేషధారణ. ప్రభు నన్ను క్షమించాలి. ఆయన ఒక్కసారే పుట్టాడు, ఒక్కసారే చనిపోయాడు. ఆయన బాలుడు కాదు, పసిబాలుడు కాదు. కొంతమంది ఉయ్యాలేసి ఊపి జో ఏసయ్యా, జో ఏడవ మాకయ్యా, ఈడు తిని ఎవరు ఎత్తుకోలేరయ్యా అంటుంటారు. అజ్ఞానం. ఒక తొట్టి పెట్టి ఒక బొమ్మను పెట్టి పండ పెడతావా? ఒక గూడు కట్టి గూడులో పెడతావా? పశువుల పాకలో పెడతావా?
తెలుసా ఆయన దైవత్వం? మానవులు కట్టిన ఆలయములో ఆయన నివసించేవాడు. భూమి నా పాదపీఠము, ఆకాశమున నీ హృదయం అనే ఇంటిలో నాకు గుడి కట్టు, అది నాకు కావాలన్నాడు ప్రభు. వేషధారత్వం వద్దు. వేషధారణ స్థితిలో నుండి చాలా సంగతులు చెప్పాడు. రహస్యమందు చూచునే తండ్రి, నీ ధర్మము రహస్యంగా ఉండాలి. 10 మంది చూడాలని కాదు, బయట పెద్ద బోర్డు అయినాకర్లే, ఏంట్రా నీ పేరు బలి వినపడుతుంది అన్నట్టు కాదు, ఏంటి అగ్గారు నీ పేరు బాగా వినపడుతుంది అన్నట్టు కాదు. కుడి చేయి చేసినది చెప్పరే, అది కదా మరి మన యేసయ్య చెప్పిన కొండ మీద ప్రసంగంలో ఉంది. దేవుని సేవకులకు ఇచ్చారా, సంఘానికి ఇచ్చారా, మందిరానికి తెచ్చారా, కానుక పెట్టలేసారా, ప్రభు ఫలం ఇస్తాడు. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. దైవగ్రంథం చక్కగా చెప్తుంది. వేషధారులు పిల్లలు గమనించాలి. రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడన్నాడు. పిల్లలు గమనించాలి. ఇంకో మాట కూడా చెప్పాడు. 17వ వచనం ఏమన్నాడు? ఉపవాసం అయినప్పుడు మనుషుల కలవడి కాక రహస్యమందున్న నీ తండ్రి కనపడాలి. కొంతమంది అంటుంటారు, అప్పుడప్పుడు వివాహాలకు వెళ్తుంటారు కదమ్మా, నువ్వు చాలా బిజీగా ఉన్నావు, వెళ్తుంటారు. అసలు ఆ పెళ్ళి ముఖ్యంగా చేసుకొని పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కాదు, ఆ పెళ్ళి చేసే తల్లిదండ్రులు కనబడేస్తాను అంటుంటారు కదా. కనబడితే చాలు ఐడెంటిఫికేషన్, అంతే, ప్రజెంట్ పడుతుంది అన్నట్టు. ఊరికి అలా కనబడేస్తాను అంటుంటారు. అలా కనబడేస్తాను అంటుంటారు. కనబడితే చాలు. లోకంలోనో పరలోకంలోనో మనుషులు పై రూపాన్ని చూస్తారు, మన దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుషులు చూసేవి దేవుడు చూడడు. శరీరకంగా మానవుడు ఎలా ఉన్నాడనేది పర్లేదండి అన్నట్టుగా, బాగానే ఉన్నారండి అన్నట్టుగా మానవుడు అనుకుంటాడు, కానీ దేవుడు అలా అనుకునేవాడు కాదు. యెహోను రాసిన సువార్త 2వ అధ్యాయం. యెహోను రాసిన సువార్త 2వ అధ్యాయం. నేను తీసుకున్న ఈ అంశాన్ని 3 మెసేజ్లలో ముగించడం నాతో అసలు కాదు. సరే, కొన్ని విషయాలైనా మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలని నేను ప్రయత్నం చేస్తాను. పిల్లరకం 24. యేసు అందరిని ఎరిగినవాడు. ఎవరిని ఎరిగినవాడు? అందరిని ఎరిగినవాడు. ప్రభు నాకు 4 సంఘాలు ఇచ్చాడు. ప్రభు 4 సంఘాలు, 2 సేవకులు ఉన్నారు. నేను కూడా 2 సంఘాలు చూస్తాను. దాదాపుగా ఒక 60 మంది దాకా ప్రభు బలులో పాలు పంపులు కలుగుతారు మా పెద్ద సంఘంలో. ఒక 100 నుంచి 120 దాకా మంది వస్తుంటారు జనం. అందరి పేర్లు గుర్తుపెట్టుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేస్తుంటా, అయినా ఒక్కోసారి మర్చిపోతా. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. తమిళ్ వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఇంటర్ లేదా? తమిళ్లో, కన్నడ వాళ్ళు, మలయాళీ వాళ్ళు, ఏ దేశం వారైనా ఏ భాషలోనైనా ప్రార్థన చేస్తే ఆయన వినేవాడు. ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఈడే ఉండేవాడు కాదు ఆయన. ఎక్కడ ఇద్దరు కూడి ఉంటారో వారి మధ్య ఉంటాడు. నేను ఈ ఊర్లోనే ఉంటాను కుదరదు. మా మామగారు హైదరాబాదులో ఉంటారు. అంతలకు ఉంటారా మా మామగారు? ఉండరు. ఆలోచన చేయాలి. మానవుడికి అర్థం కావట్లే, అర్థం చేసుకునే మనసు కూడా లేదు. మన దేవుడు మీలో ఉంటానన్నాడు, మీతో ఉంటానన్నాడు, మీ మధ్య ఉంటానన్నాడు, మీ హృదయములో ఉంటానన్నాడు. మర్చిపోక, నీవు నమ్మినది కరెక్ట్ అయితే, పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, నీలో ఉన్న ప్రతి అపవిత్రతలను విసర్జిస్తే, దేవుని కొరకు ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా నిన్ను నువ్వు సరిచేసుకోవడానికి, చక్కదిద్దుకోవడానికి ఇష్టపడితే
ఆయన నిన్ను ఇడువడు వెడబాయడు. తల్లి అయిన మరుచునేమో, చెప్పరే నేను నిన్ను మరవను. ఎంత గొప్ప దేవుడండి. అనాథలుగా విడవను అన్నాడు ప్రభువు. అభయమిచ్చేవాడు. ఒంటరిగా ఉన్నానని భయపడనక్కర్లే, కరెంటు పోయిందని భయపడనక్కర్లే, ఎవరు లేరని భయపడనక్కర్లే, షుగర్ ఉందని భయపడనక్కర్లే, బీపీ ఉందని భయపడనక్కర్లే. వెన్ ఇట్ ఈస్ శరీర సంబంధమైన ఎట్టి అనారోగ్యత ఉండని, అప్పుల, సమస్యల, బాధల, ఇబ్బందుల, అక్కర్ల, అవస్థల, కేసుల, ఏ పరిస్థితి అయినా దేవుని పాదాలు పట్టుకుంటే ప్రభు కనికరిస్తాడు. మొదట ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇస్తే, మన పితరులు ఏం చేసేవారు భోజనం చేసేటప్పుడు చెప్పండి? ఒక ముద్ద తీసి పక్కన పెట్టేవారు. ఇంట్లో నలుగురు ఉంటే 4 ముద్దలు తీసి అక్కడ ఏదో బజార్లో ఉండే కుక్కకేసేవారు. అంటే అర్థం ఏంటి? మొదటది తీయాలనేది అర్థం. అంతవరకు అర్థమైంది, మంచిదే. మొదట హృదయంలో ప్రభువుకు స్థానం. దైవ గ్రంథంలో మొదట దేవుని పాదాలు పట్టుకున్న వారు దీవించబడ్డారు. మొదటి పాదాలు పట్టుకున్న మన పితరులు, మన పూర్వీకులు, మొదట ప్రారంభంలో పరిచర్య చేసిన సేవకులు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు ప్రాధాన్యత, మొదటి స్థానం ప్రభుకిచ్చారు. వారు దేనినైనా వదులుకున్నారు. దేవుని విషయంలో కులం అడ్డు రాలే, పార్టీ అడ్డు రాలే, ఏది అడ్డు రాలే. డబ్బు అడ్డు రాలే, ఉద్యోగం అడ్డు రాలే, ఊరడ్డు రాలే. నా దేవుడు, నా దేవుడు. 73వ కీర్తన 25వ వచనం చదువుతారా? 73:25. 73:25. ఆకాశమందు నీవు తప్ప. అబ్బా, అప్పుడప్పుడు నువ్వేనా అంటుంటారు కానీ ఒట్టిదే. యేసు ప్రభు మా కోసం ప్రాణం పెట్టావా, చచ్చిపోయావా, రక్తం కార్చావా, సహాయం చేయ, ఇది ఏడ జరుగుద్దులేమ్మా అన్నట్టు. అవిశ్వాసం, అల్ప విశ్వాసం, అపనమ్మకం. భక్తుడు అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఐ డోంట్ కేర్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే చాలు. మీరు నమ్మితే దేవుని మహిమను చూడగలరు. మొదటి స్థానం ఇవ్వక మన కుటుంబాలు నష్టపోతున్నారు. అనుకుంటున్నారు మందిరానికి వస్తున్నా, బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ఆరాధన. నో! మొదటి స్థానం ప్రతి విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో వెనుకబడ్డావేమో జాగ్రత్తగా ఆలోచన చేయండి. వేసిదారులారా, మొదట నీ కంటిలో దూలం ఉంది. ఏముంది? కంటిలో దూలం ఉంది. దూలం చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుందా? పెద్దగా ఉంటుంది. ఇంకేమన్నాడండి అక్కడ? 7:5 మత్తయి రాసిన సువార్తలోనికి రండి. మొదట నీ కంటిలో ఉన్న దూలమును ఏం చేయాలి? దూలం తీసేసుకో ముందు. ఏ దూలం? తలలు పైకి ఎత్తండి. సీరియల్ అనే దూలం. ఏ దూలం? సీరియల్ అనే దూలం. చూసారా ఎంతమంది ఉండరు? ఇప్పుడు లేపి నిలబెట్టగలను మిమ్మల్ని. ఎవరెవరు చూస్తున్నారో చూసారండి? ఈ దూలం ఉంది. కడుగయ్యా, శుద్ధి చేయయ్యా, కాపాడావయ్యా, గొప్పవాడి నోరు మూసుకో అంటాడు ప్రభు. ఈ దూలాన్ని తీసేసుకో ముందు. సిల్మా అనే దూలాన్ని తీసేసుకో. ఇంకేమున్నాయి? ఈ 2 మనకు నోటి అడుగున్న మాటలేగా, ఇంకేమున్నాయో? అహం, నేను గొప్ప,
నా స్థితి గొప్ప, నా విధానం గొప్ప, నా ఆస్తి గొప్ప, నా అంతస్తు గొప్ప, నేనే గొప్ప కావచ్చు. ఎదుటి వారిని ప్రేమించరు, ఏం చేయరు. ఇదంతెందుకు, అత్తమామకే అన్నం పెట్టరు. వాళ్ళ ఇంట్లో ఉంటూ, ఎవరింట్లో ఉంటూ, వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళకే అన్నం పెట్టరు. ఇది దూలం కాదా? చెప్పరే. తల్లిదండ్రులను ప్రేమించలేని నీవు, అత్తమామగారిని ప్రేమించలేని నీవు, అన్నదమ్ములను ప్రేమించలేని నీవు ఇన్ని దూలాలు పెట్టుకొని నన్ను క్షమించు, కడుగు, శుద్ధి చేయి, నా కొరకు ప్రేమించావు, ప్రాణం పెట్టావంటే దేవుడు వింటాడా? చెప్పరే. ప్రభు ఎంత చక్కగా చెప్పి, వేషధారి మొదట నీ కంటిలో దూలం ఉంది. చాలామంది ఎదుటి వాళ్ళు, మా అత్త సంగతి నీకు తెలియదు, మా మామ సంగతి నీకు తెలియదు, మా ఆడపడు సంగతి నీకు తెలియదు, వాళ్ళ సంగతి నీకు తెలియదు, వీళ్ళ సంగతి నీకు తెలియదు అని చెప్పు. నీ సంగతి ఎందుకు? అది కాదు దేవుడు అడిగేదే. వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ సంగతి నేను నిలబడి చెప్తాను. నా సంగతి ఎవరు చెప్పాలి? నా లెక్క నాది, నీ లెక్క చెప్పరే. మీకు ఆకలింది, నేను తింటే సరిపోద్దా? మీరే తినాలి. లేదు పిల్లలకు ఆకలి, తల్లిదండ్రులు తింటే సరిపోద్దా? తృప్తి చెందొచ్చు. వేషధారత్వం కలిగి ఉండకూడదు. వేషధారత్వం అంటే నటన జీవితం. ఏ జీవితం? నటించకు అంటారు కదా. అబ్బా నువ్వు సినిమాలో అయితే భలే పనికొస్తావు అంటుంటారు. అంటే సినిమాలో ఏముంది? నటన. సీరియల్లో అయితే భలే పనికొస్తావు అంటారు. అంటే సీరియల్లో ఏముంది? ఆ నటన చూసి నీ ఎందుకు నటించబోతుండవు? అసలు చెప్పరేంటమ్మా. ఆ నటనను చూసి కొంతమంది ఆ యాక్షన్కు రియాక్షన్ అయిపోతుండ్రు పాపం. ప్రభు ఎంత చక్కగా చెప్పాడండి. మొదట వేషధారి, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో. వాళ్ళు అంతేనా, ఆయన అంతేనా, ఆ కుటుంబం అంతేనన్నా, వారు అంతేనండి, ఏందో అండి వాళ్ళు అంతేనండి. నీ గురించి ఏంది, నా గురించి ఏంది, మన గురించి ఏంది? ఇవు అయ్యా, నేనేంటి? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 101వ కీర్తన చూస్తారా? 101వ కీర్తన 2వ వచనం. 101:2. ప్రవర్తించి చూశానండి ఎట్లా? నిర్దోష మార్గముగా వివేకముతో ప్రవర్తిస్తాను. ఎట్లా ప్రవర్తిస్తా? ప్రవర్తన, క్యారెక్టర్ ఎలా ఉండాలి? నిర్దోషిగా ఉండాలి. ప్రవర్తిస్తాను అంటున్నాడు కీర్తనకారుడు. దావీదు కీర్తన అది. ఏమన్నాడు? మళ్ళా చదువుతావు తల్లి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేద్దాం. వచ్చేదవు నా ఇంట నడుచుకుందాం. చాలండి. నా ఇంట ఏ హృదయము? యథార్థ హృదయం. ఇంట యథార్థ హృదయం ఉందండి. ఉంటే మంచిదే. దేవుని నామానికి మహిమ కలుగుగాక. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. యథార్థత లేని జీవితమే వేషధారణ జీవితం. యథార్థత లోపించింది. నేటి కుటుంబ క్రైస్తవ వ్యవస్థ గలిబిలైపోయింది. వేషధారి అన్నాడు ప్రభు. చాలా కఠినమైన మాటలు చెప్పాడు. ఇదే మత్తయి రాసిన సువార్తలోనికి వస్తారా? మత్తయి రాసిన సువార్త వాక్యం వైపు మనసు పెడదాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 22వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం. ఉంది, చదువుతారా?
15 వచనం చదవండి. 23 సారీ గమనించు. 13 చదవండి. 23:13. అయ్యో వేషధారి. 15 చదువుతారా? 15 వచనం వేషధారి. 16 వచనం చదువుతారా? 16 వచనం అయ్యో మార్గదర్శకులారా. 23 వచనం చదువుతారా? అయ్యో వేషధారులు. 25 వచనం, 27 వచనం, 29 వచనం. చూశారండి, 7 పర్యాయములు ఏమన్నాడు? శాస్త్రులు పరిచయాలతోనే చెప్తున్నాడు. అయ్యో వేషధారులారా, అయ్యో వేషధారులారా, అయ్యో వేషధారులారా. పిల్లారా గమనించాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 వచనం. 2:25. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 వచనం. అటువలే రాహాబు అనే వేష కూడా దూతలను చేర్చుకొని పంపివేసినప్పుడు క్రియల మూలంగా అబ్బాబ్బాబ్బా. ఎవరండి? ఎవరీమా? వేష. ఒక చెడిపోయిన, ఒక పాడైపోయిన, ప్రభు నన్ను క్షమించాలి, తన దేహాన్ని అమ్ముకుంటూ బ్రతుకుతున్న స్త్రీ ఏమైందండి? నీతిమంతురాలైంది. రహాబు అనే వేశ్య కూడా క్రియల మూలముగా అన్నాడు. ఏ మూలంగా? క్రియల మూలముగా. చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. 11వ అధ్యాయం 31 వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11:31 చదువుతారా? ఎబ్రీలకు రాసిన పత్రిక 11:31. విశ్వాసమును బట్టి అన్నాడు. అక్కడేమన్నాడండి? క్రియలు అన్నాడు. ఇంకేమన్నాడు? నీతి అన్నాడు. ఇక్కడేమన్నాడు? విశ్వాసం అన్నాడు. అంటే ఈ రహాబు అనే వేశ్య, ఈ చెడిపోయిన, ఈ పాడైపోయిన, ఈ పాపంలో బ్రతుకుతున్న ఈ స్త్రీని ప్రభు ఎలా ఉచ్చరిస్తున్నాడు చెప్పండి? క్రియలు గలది, ఇంకా విశ్వాసము కలది, నీతిమంతురాలు. ఇట్ ఈజ్ వండర్ స్టేట్మెంట్ అండి. ఎవరన్నా ఎప్పుడన్నా ఒక తప్పు చేస్తే మనం ఏం చూస్తుంటాం? ఆ తప్పునే చూస్తుంటాం. వాడు ఇంకా పొద్దాకులు అదే తప్పు చేస్తాడా? ఎవరన్నా పొరపాటులో ఏదన్నా ఒక తప్పు చేశారనుకోండి, పశ్చాత్తాపడినారు అనుకోండి, అయినా కానీ ఆ మనిషిని చూసినప్పుడు వాడు ఇటు చేశాడు, ఆమె ఇటు చేసింది, వాళ్ళు ఇటు చేశారు అంటుంటారు. వేశ్య నీతిమంతురాలైంది, వేశ్య విశ్వాసి అయింది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వేశ్య చెప్పండి, క్రియలు గలది అయింది. అంత అద్భుతమైన మాట అండి. పిల్లారగా 31 వచ్చింది, మళ్ళీ చదువుతా. వేశ్య పాటు నశింపకపోయెను. విశ్వాసము గల స్త్రీ, నశింపకపోయిన స్త్రీ, క్రియలు గల స్త్రీ. ఎవరేమా? వేష. చెప్పండి, పర్లేదు చెప్పండి. వేష, వేషధారి. సహజంగా మనకు గుర్తున్న ఒక మాట ఏమన్నాడు ప్రభు? మారు మనస్సు పొందిన వేశ్యలకేముంది? పరలోకం ఉంది. మారు మనస్సు పొందానని వేషధారత్వముతో జీవించే వారికి ఏం లేదు? పరలోక రాజ్యం లేదు. మారు మనస్సు పొందిన ఒక వేశ్య. ఎంత అద్భుతమైన స్త్రీ అండి. ఒక విశ్వాస లిస్టులో, న్యూ టెస్టమెంట్లో
హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఒక రహోబు అనే వేశ్య పేరు రాయటం ఏంటండి? విశ్వాస వీరుల పట్టికలో, విశ్వాసుల లెక్కలో లెక్కించబడిన స్త్రీ ఎవరేమో? వేసే విశ్వాసైంది, వేసే నీతిమంతురాలైంది, నశించకుండా రక్షణ పొందింది. ఒక్క మాట అలా చూస్తారా? దేవుని మాటల వైపు మనసు పెట్టి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం 2:12 యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. తండ్రి ఇంటికి నా తల్లియు నా తండ్రియు నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వారందరూ ఏమ్మా చూసా తల పైకెత్తండి. మీ ఇంటిలో ఉన్న వారందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారా? ఒక వేషకున్న తప్పనండి. నా తల్లి ఇంటి వారు అంటే వారి అమ్మగారు, వాళ్ళ అమ్మగారు అంటే వారి అన్నదమ్ముల ఇంటి వారు, వారి సతీమణులు, వారి పిల్లలు, ఆడపడుచులు వారన్నమాట. తండ్రి ఇంటి వారంటే తన అన్నదమ్ముళ్ళు, తన కుటుంబ సభ్యులు. తల్లి ఇంటి వారు, తండ్రి ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందాలని తపన కలిగిన స్త్రీ ఒక వేశ్య. నిజమైన ఆనవాళ్ళు చూపించినట్లయితే ఒక అద్భుతమైన మాట, నాకు నచ్చిన ఒక అద్భుతమైన మాట 18 వచ్చిన చదువుతారా? 2వ అధ్యాయం 18 వచ్చిన. కట్టి నీ తల్లిని నీ అన్నదమ్ములను అందరినీ చేర్చుకొనుము, వచ్చువాడు ఉత్తరవాది. ఎంత అద్భుతమైన మాట అండి. ఇంటివారు రక్షణ పొందుదురు. ఇంటి వారి రక్షణ కొరకు పాటుపడిన స్త్రీ ఎవరామా? వేశ్య. చెప్పరే, వేశ్య. తన బ్రతుకు, తన జీవితం, తన హృదయం మార్చబడింది. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. మీరు దేవుణ్ణి ఎరిగిన వారని నేను విని సంతోషిస్తున్నాను. దేవుని ప్రేమను మీరు అంగీకరించిన వారిని సంతోషిస్తున్నాను. మీ ఇంటిలో ఉన్న వారందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారా? నమ్ముకోకపోతే వారికి ప్రభు ప్రేమను ప్రేమపూర్వకంగా చెప్పవలసిన బాధ్యత ఉంది. ఎలా చెప్పాలి? ప్రభు ప్రేమలో చెప్పాలి, ప్రేమతో చెప్పాలి, ప్రేమతో చెప్పాలి, అర్థమయ్యే రీతిగా చెప్పాలి. ఆయన అంతేనండి, ఆయన నరకానికి పోవాల్సిందేనండి, ఆయన మారడండి అలా చెప్పకూడదు. ఆయన అంతేనండి, ఎవరు చెప్పి వినడండి అలా చెప్పకూడదు. ఒక వేశ్యకి అట్టి తపన ఉంటే మనం మంచి వాళ్ళము కదా? చెప్పరే. మరి మనం ఇంకెంత తపన కలిగిన వారికి ఉండాలండి. ఏమేమి ఉన్నాయి కంటిలో, ఇంటిలో, హృదయంలో తీసివేసుకోవాలి. ఇంటి వారి రక్షణ కొరకు పాటుపడిన వేషే, ఇంటి వారిని రక్షించుకున్న వేషే తన కృపను అనుగ్రహించాడు ప్రభు. మీకు చేర్ల వారిలో ఒక మాట చెప్తాను. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారు ఉన్నారా? యేసు రక్తంలో కడగబడిన వారు ఉన్నారా? మారు మనసు పొందని వారు ఉన్నారా? ప్రభుని హృదయంలో చేర్చుకొని వారు ఉన్నారా? ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ దుర్మార్గత ఉంది, ఏ చెడుగుంది? ప్రభు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. రహస్యమందు చూచు నీ తండ్రి. ఎవరికి తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. ఎవరు గుర్తుపట్టకపోవచ్చు, ఎవరు కనుక్కోకపోవచ్చు. ప్రభువుకు మరుగైనది మరొకటి లేదు.
మనుషుల కళ్ళు కప్పొచ్చు, దేవుని కళ్ళు కప్పలేము. ఎవరు ఆమె? వేశ్య. మత్తయి రాసిన సువార్తలోనికి వస్తారన్నమాట. నేను మిమ్మల్ని ముగిస్తాను. మీరు టీ తాగే వారిని నేను ఆపేశాను. నిజంగా నాకు చాలా బాధగా ఉంది, కానీ నా బాధ వేరుగా ఉంది అన్నట్టు. అందుకోసం ఆపాను, తప్పుగా భావించొద్దు. మీతో పాటు నేను కూడా తాగాలని అందరం కలిసి తాగుదామని వద్దని చెప్పాను అన్నట్టు. ఏనండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? 6వ వచనం, 6వ వచనం బ్రదర్. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. ఊరియా భార్య అన్నాడు. అంతకుండా ఒక నుండి పైకి ఎలాగ వెళ్ళండి అనండి. 5వ వచనం చదవండి. నయసోను సల్మానును కనెను. సల్మాను రహాబు. ఈ రహాబ్ ఎవరు? ఆ రహాబ్ ఎవరు? ఒకటే. ఇక్కడ ఏషియన్ ఉందా? చెప్పరే. అప్పుడు ఒంటరి స్త్రీ, చెడిపోయిన స్త్రీ, పాడైపోయిన స్త్రీ, తన బ్రతుకులో, తన జీవితంలో నెమ్మది లేని స్త్రీ, ప్రభువును క్షమించాలి, తన శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతున్న స్త్రీ బ్రతుకు మారింది, జీవితం మారింది. విశ్వాసుల వీరులో పట్టికలో ఉండుట కాదు, వంశావళి లిస్టులో కూడా ఆమె పేరు ఉంది. సల్మాన్ అనే ఒక సోదరుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వేశ్య అనే పేరు పోయింది. ఆమె ఏం చేయబడింది? నీతిమంతురాలుగా చేయబడింది. ఏం చేయబడింది? విశ్వాసం గలదిగా చేయబడింది. ఏమి కనుపరిచింది? క్రియలను కనపరిచింది. ఏం పొందింది? రక్షణ పొందింది. ఇంటి వారికి ఏం చేసింది? రక్షణను సిద్ధపరచుకోవడానికి ప్రభు పాదాలు పట్టుకుంది. ఎవరామా? వేశ్య. తలలోంచండి, కళ్ళమని ప్రార్థన చేద్దాం. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. నీతిమంతుడైన యేసుక్రీస్తును వెరిగిన ఒక వేశ్య. మనలో అలాంటి పాపం, అపవిత్రత, దుర్మార్గత ఉండకపోవచ్చు, కానీ భక్తి విషయంలో వేషధారత్వం కలిగిన వారికి ఉన్నామా? దేవునికి విరోధమైన కార్యక్రమాలు మన హృదయంలో ఉన్నాయి. దేవునికి వాల్చున్న ప్రాధాన్యత ఏ విషయంలో ఇయ్యని వారిగా మనం జీవిస్తున్నాం? ఆలోచన చేద్దాం. ప్రభువు పాదాలు పట్టుకుందాం. ఆయన రాజ్యమును వెతకాలి. మొదట ఒక వేశ్యకుంది తపన, నేను నా తండ్రి ఇంటివారు, నా తల్లి ఇంటివారు, నాకు కలిగిన వారందరూ కూడా రక్షణ పొందాలి. ఆలోచన చేయి నా ప్రియ చెల్లి. వేషధారే కానీ, వేషగా బ్రతికిందే కానీ తన జీవితం మార్చుకున్నట్టు కాదు, తన కుటుంబాన్ని మార్చింది. నీవు పొందిన రక్షణను నీ భర్తకు, నీ భార్యకు, నీ తల్లికి, నీ తండ్రికి, నీ పిల్లలకు ఎందుకు తెలియచేయకూడదు? ప్రేమపూర్వకంగా ఎందుకు పంచుకోకూడదు? ప్రార్థనపూర్వకంగా ఎందుకు పంచుకోకూడదు? ప్రభు సహాయాన్ని కోరి, ప్రభు పాదాలు పట్టుకొని ఎందుకు సత్యాన్ని తెలియచేయకూడదు? ప్రభు పాదాలను ఆశ్రయించింది. కొత్త నిబంధన గ్రంథాన్ని రాస్తూ ప్రభు వేశ్య అనే మాటను తీసివేశాడు, కొట్టివేశాడు. తన బ్రతుకును, తన జీవితాన్ని మార్చాడు. నా ప్రియ తల్లిదండ్రులారా, ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారు ఉన్నారా? యేసు రక్తంలో కడగబడని వారు ఉన్నారా? మారు మనసు పొందని వారుగా ఉన్నారా? మొదట ప్రార్థనలో, వాక్య ధ్యానములో, సంఘ సావాసంలో, పరిశుద్ధతలో ఆయనకి ఇవ్వాల్సిన మొదటి స్థానం ఇవ్వని వారిగా జీవిస్తున్నారా? హృదయంలో, బ్రతుకులో, జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగిన వారిగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎదుటి వారినే చూస్తున్నావా? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. ఇంటి వారి ఎడల భక్తిని కనపరచాలి. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు.
నమ్మిన వారు సీరియల్లా, సినిమాలా, సెల్ ఫోనా, చూడకూడని దృశ్యాలు, అపవిత్రత, దుర్మార్గత, పాపమా, చెడుగా ఏముంది నీ హృదయంలో? ప్రభువుకు మరుగైన స్థలం మరొకటి లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాగా, నిన్ను హెచ్చరిస్తున్నాగా, నీ లోపాన్ని చూపిస్తున్నాగా, దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయకపోవడానికి, అద్భుత కార్యాలు చేయకపోవడానికి, ఆశ్చర్య కార్యాలు చేయడానికి, దేవుని ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబము పొందకపోవడానికి, నీ కుటుంబంలో నీలో దాగి ఉన్న పాపమేమో, అపవిత్రత ఏమో, దుర్మార్గత ఏమో, చెడుగేమో ఆలోచన చేయి. ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు కృప చూపిస్తాడు. రాహాబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడు.